ఒక ఆఫీసర్ రఘురామ్ ఇంటికి రావడంతో ఏంటండి ఇలా వచ్చారు అని రఘురామ్ మాట్లాడతాడు. ఏం లేదండి, మీరు ఈ ఊరికి చేస్తున్న మంచి చెడ్డల గురించి మా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మీరు చాలా మంచి పనులు చేశారని తెలిసి మేము మీ దగ్గరకు ఒక పని మీద వచ్చాము. స్కూళ్ళు, కాలేజీలు, ఈ ఊళ్ళో ఉన్న సంస్థలు అన్నిటికీ కలిపి ₹1,00,00,000 కాంట్రాక్ట్ వచ్చింది. వాటికి సంబంధించి ఆ ₹1,00,00,000 కాంట్రాక్ట్ ని మీ కుటుంబానికి ఇవ్వమని గవర్నమెంట్ నన్ను ఇక్కడికి పంపించింది. అయితే ఆ ₹1,00,00,000 కాంట్రాక్ట్ ని మీ కుటుంబంలోని ఎవరో ఒక ఆడవాళ్ళ పేరు మీదకి ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. మీరు ఎవరి పేరు చెప్తే ఆ పేరు మీద ఆ ₹1,00,00,000 ఆ కాంట్రాక్ట్ ని శాంక్షన్ చేస్తాము అని అతను వెళ్ళిపోతాడు. అన్నయ్య, నాకే ఇవ్వన్నయ్య, నేను చాలా రోజుల నుండి ఇటువంటి దాని కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు నేను నోరు తెచ్చి ఏదీ అడగలేదు అని పద్మ, నేను ఏదో ఒక చిన్న తప్పు చేసినంత మాత్రాన నాకెందుకు ఇవ్వరు, ఈసారి నేను ఏంటో నిరూపించుకుంటాను, నాకే ఇవ్వండి అని ఇంకోవైపు పార్వతి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. మీరే ఆలోచించుకొని ఎవరి పేరు మీద ఇవ్వాలో చెప్పండి అని జానకి కూడా తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది. ఇంకా అలా అందరూ పక్కకు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ అద్య, నువ్వేమనుకుంటున్నావు, సేను నువ్వు కూడా చెప్పు అని రఘురామ్ అంటే, చిన్నత్తయ్య అమ్మ కావాలని గొడవ పడుతున్నారు కదా, నీ ఇష్టం మామయ్య అని సీను అంటాడు. పెద్దమ్మకి ఇవ్వండి పెద్ద నాన్న అని ఆద్య చెప్తుంది. లేదు, నేను నీకే ఇవ్వాలనుకుంటున్నాను, నీ వెనక శ్రీను కూడా ఉంటాడు, మీరిద్దరు కలిసి ఇది సక్సెస్ చేయగలరని నేను అనుకుంటున్నాను, అమ్మ ఆద్య తీసుకో అని రఘురామ్ చెప్పడంతో, మంచి నిర్ణయం తీసుకున్నావు రఘు అని సుందరమ్మ అంటుంది. అలా ఆ పేపర్స్ ని ఆద్య చేతిలో రఘురామ్ పెడుతూ ఉంటాడు. అలాగే మామయ్య, మీ పేరు నిలబెడతాను అని శ్రీను రఘురామ్ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఇంకా రామ సౌర్య వాళ్ళని కనిపెట్టేసి అస్మిత, వాసుదేవ్ వాళ్ళు కిడ్నాప్ చేసి గదిలో బంధించి ఉంటారు.